హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే వీడియో షూటింగ్ దగ్గర నుంచి ఎడిటింగ్, థంబ్నెయిల్, మ్యూజిక్, నెక్స్ట్ దానికి ట్యాగ్స్, టైటిల్స్, డిస్క్రిప్షన్ అన్నీ ఎలా ఇవ్వాలి, షూటింగ్ దగ్గర నుంచి అప్లోడింగ్ వరకు మొత్తం ఫుల్ వీడియో అంతా ఈ వీడియోలో చూసేద్దాము. స్కిప్ చేయకుండా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని ఎవరికైతే ఉందో, ఒకవేళ లేకపోతే ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేశారో, ఇప్పటి వరకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. కంపల్సరీగా చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనం వీడియోస్ మంచివి తీద్దాము. సో ఇంకా లేట్ చేయకుండా మనం షూటింగ్ ప్రాసెస్ ఎలాగా, ఎడిటింగ్ ప్రాసెస్ ఎలాగా, థంబ్నెయిల్స్ ఎలా ఇద్దాం ఇవన్నీ చూసేద్దాం. మనం వచ్చేసేయండి. ఇప్పుడు మనం షూటింగ్ గురించి చెప్దాము. షూటింగ్ చేయాలంటే కంపల్సరీగా మనం కిచెన్లో కనుక ఏదైనా వంట చేస్తున్న వీడియో తీసామనుకోండి, మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకి మైక్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. ఇది మైక్ వచ్చేసి నేను 500 రూపీస్కి కొన్నాను అమెజాన్లో. సో చూడండి, ఇలా 2 వస్తాయి మనకి, ఒక ఛార్జర్ కూడా వస్తుంది. దీంట్లో ఛార్జింగ్ అనేది పెట్టుకుంటాము. ఇది మైక్ ఆన్ చేస్తుంది. చూడండి, ఇక్కడ మీకు గ్రీన్ లైట్ అనేది కనిపిస్తుంది కదా, ఇలా కనిపిస్తే ఇది ఆన్ చేస్తున్నట్టు. నెక్స్ట్ ఈ పిన్ ఏంటంటే మనం ఫోన్కి ఛార్జింగ్ పెడతాం కదా, దాంట్లో కనుక ఇది పెట్టేసి ఈ మైక్ని ఇక్కడ పెట్టుకోవాలన్నమాట, అప్పుడు ఆన్ అయినట్టు. ఇది కనుక పెట్టకుండా ఓన్లీ మైక్ ఆన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనది మ్యూట్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇదొక్కటి పెట్టి మైక్ ఆఫ్లో ఉండగా మాట్లాడామనుకోండి, మన వాయిస్ వినిపించదు అనమాట. ఫస్ట్ షూటింగ్ చేసేటప్పుడు ఇప్పుడు మీరు స్టిచ్చింగ్ అవ్వనివ్వండి, ఎడ్యుకేషన్ గురించి అవ్వనివ్వండి, లేదంటే ఇంకా గార్డెనింగ్ గురించి అవ్వనివ్వండి, లేదంటే వంట చేసేటప్పుడు కిచెన్లో అయినా అవ్వనివ్వండి, మైక్ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండాలంటే కంపల్సరీగా ఇలా అయితే ఉంటుంది. దీన్ని మన ఛార్జింగ్ పెట్టుకునే పాయింట్లో ఫోన్లో పెట్టి దీనికి ఇక్కడ స్విచ్ ఉంటుంది అనమాట. చూడండి, కనిపిస్తుందా ఈ బటన్ కనిపిస్తుంది కదా, ఈ బటన్ని ఆన్ చేసి ఆఫ్ చేసామంటే ఇలా గ్రీన్ లైట్ వెలుగుతుంది. గ్రీన్ లైట్ వెలిగితే ఇది ఆన్లో ఉన్నట్టు. సో ఇప్పుడు షూటింగ్ ఇదనమాట నేను కొన్నది. ఇది 500 రూపీస్ అమెజాన్లో తీసుకున్నా. వీటి లింక్స్ అన్నీ కూడా నేను వీడియో చేశాను, ప్రీవియస్ వీడియోస్లో చూసేసేయండి. నెక్స్ట్ ఏంటంటే ట్రైపాడ్ స్టాండ్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. షూటింగ్ చేసేటప్పుడు మనం ఒక హ్యాండ్తో పట్టుకుని షూటింగ్ చేయడం అంటే చాలా కష్టం కదా, అందుకని ట్రైపాడ్ స్టాండ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నా ట్రైపాడ్ స్టాండ్. చూడండి, ఇది 7 feet వరకు హైట్ ఉంటుంది. సో మనం ఏంటంటే స్టిచ్చింగ్ అయినా సరే, కిచెన్ వీడియోస్కైనా లేదంటే గార్డెనింగ్ అయినా ఈ ట్రైపాడ్ని కూడా యూస్ చేసుకుని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం కెమెరా ఆన్ చేద్దాము. చూడండి, కెమెరా ఆన్ చేసి ఇలా పెడితే ఏంటంటే ఈ రింగ్ అనేది అడ్డం వచ్చేస్తుంది మనకి. సో దీన్ని ఏం చేయాలంటే మన ఫ్రంట్ క్యామ్ ఓపెన్ చేసుకున్నప్పుడు మాత్రం ఇలా పెట్టాలి. మనము ఫ్రంట్ క్యామ్ ఓపెన్ చేసుకున్నప్పుడు చూడండి, ఇప్పుడు నేను షూట్ చేస్తున్నా కదా వేరే ఫోన్ తోటి, ఫ్రంట్ క్యామ్ని ఓపెన్ చేసుకున్నప్పుడు ఇలా అయితే పెట్టాలి. బ్యాక్ క్యామ్ని ఓపెన్ చేసుకున్నప్పుడు మనకి రింగ్ అనేది అడ్డం వస్తుంది. అలా రింగ్ అనేది అడ్డం వస్తుంది కాబట్టి ఫోన్ని రివర్స్లో పెడదాం మనం. ఇప్పుడు చూడండి, నేను ఫోన్ని రివర్స్లో అయితే పెట్టా కదా, రివర్స్లో పెట్టి ఈ స్టాండ్ని ఇటు తిప్పుదాము. ఇటు తిప్పామంటే మనకి ఈ స్టాండ్కి ఒక లైట్ ఉంది కదా, ఈ లైట్ పెట్టుకోవడానికి మనకి ఒక కేబుల్ కూడా వస్తుంది. సో ఆ కేబుల్ని యూస్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా కేబుల్, ఇది కనుక మన దగ్గర ఉండే అడాప్టర్లో పెట్టామంటే ఈ లైట్స్ అనేవి వెలుగుతాయి. ఈ ట్రైపాడ్ వచ్చేసి నాకు 600 పడింది. ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నా నేను. 3 కలర్స్ వస్తుంది అనమాట ఈ రింగ్లో కనుక మనం లైట్ ఆన్ చేసుకుంటే ఫోకస్ మన గ్యాస్ మీద ఉంటే గ్యాస్ మీద దాని మీద పడి లైటింగ్ అనేది మనకు పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కెమెరా ఆన్ ఉంది కదా, ఇక్కడ వీడియోని క్లిక్ చేద్దాము. క్లిక్ చేసి దీని ఫోకస్ వచ్చేసి మనం ఇలా దగ్గరికి జరుపుని, గ్యాస్ ఉందనుకోండి గ్యాస్ మీదకి ఇలా మనం ఫోకస్ పెట్టుకోవాలి. దీన్ని చూడండి, క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఇలా మనం జరుపుకుని గ్యాస్ మీదకి ఫోకస్ పెట్టుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ రౌండ్ కలర్ బాల్ ఉంది చూడండి ఈ స్టాండ్కి. ఇదేంటంటే మనకి ఫ్రంట్ బ్యాక్ ఇలా మనం రొటేట్ చేసుకుంటూ ఉండొచ్చు. మనం దీన్ని స్టిఫ్గా అయితే ఫిక్స్ చేసుకోవాలి, ఇక్కడ స్క్రూస్ ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు నేను ఇలా చేశా కదా, దీన్ని నేను డౌన్ చేద్దాం అనుకుంటున్నా. ఇలాగా గ్యాస్ వైపు డౌన్ చేశాను. డౌన్ చేసిన తర్వాత చూడండి, ఇలా మూత తీసాను. ఇక్కడ మీకు ఇది అడ్డం ఉంది కాబట్టి కనిపించట్లేదు వీడియో అనేది, చాలా క్లియర్గా కనిపిస్తాను చూసారా. అదిగో ఇలా పెట్టుకున్నారనుకోండి మీరు,
స్టాండ్ని మీరు చేసే వంట క్లియర్గా అయితే కనిపిస్తుంది. దీన్ని ఇలాగ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా అడ్జస్ట్ చేసేసుకుని మనం వీడియో అయితే షూట్ చేసేయచ్చు. సో ఇదన్నమాట. కంపల్సరీగా మనం కిచెన్ వీడియోస్ తీసుకున్నా లేకపోతే ఏం తీసుకున్నా మనకి ట్రైపాడ్ స్టాండ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఇప్పుడు మేము వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను బయట అనుకుంటే, ఇప్పుడు మనం బయట వ్లాగ్స్ చేస్తూ ఉంటాం కదా, షూటింగ్ బయట అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు, అప్పుడు నేను దీన్ని యూస్ చేస్తాను అనమాట. దీని కాస్ట్ వచ్చేసి నాకు 350 రూపీస్ పడింది. సెల్ఫీ స్టాండ్ అనమాట. సెల్ఫీ స్టాండ్ లాగా యూజ్ అవుతుంది. మనం కనుక ఫోన్ ఇక్కడ పెట్టేసి దీన్ని కదపకుండా ఇలా పట్టుకున్నాం అనుకోండి, మనకి షేక్ అనేది ఉండదు ఫోను. సో దానికోసం ఇది యూస్ చేస్తాను. ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది బ్లూటూత్ బటన్. మన ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసుకుని ఇది కనుక ప్రెస్ చేస్తామంటే మనం ఫొటోస్ అనేవి ఈజీగా తీసేసుకోవచ్చు అన్నమాట. సో మన చేతిలో బ్లూటూత్ పెట్టుకుని స్టాండ్ అనేది దూరంగా ఉన్నా సరే మనం ఫొటోస్ అనేది వీడియోస్ అనేది బాగా తీసుకోవచ్చు. సో నేను బయటకు వెళ్ళినప్పుడు వ్లాగ్స్ అది తీసినప్పుడు ఈ స్టాండ్ తీసుకెళ్ళి నేను ఈ స్టాండ్ తోటి మనకి మూవ్ అవ్వకుండా ఇలా జస్ట్ ఇలా రొటేట్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, షేక్ అనేది రాదనమాట. సో దానికోసం నేను ఈ స్టాండ్ అయితే యూస్ చేస్తాను. ఇప్పుడు షూటింగ్ ఎలా చేస్తామనేది అర్థమైంది కదా. కంపల్సరీగా మీ ఫోన్ని అడ్డంగా పెట్టి మీరు లాంగ్ వీడియోస్ అయితే తీయాలి. నిలువుగా పెట్టి అయితే షార్ట్ వీడియోస్ అయితే తీయాలి. ఇదైతే మర్చిపోవద్దు. మనకి క్లియర్గా క్లారిటీగా ఉండాలంటే కంపల్సరీగా లాంగ్ వీడియోస్ అనేది మన ఫోన్ అడ్డంగా పెట్టి మాత్రమే తీయండి. ఓకే, ఇది షూటింగ్ ప్రాసెస్ అనమాట. షూటింగ్ అయిపోయిన తర్వాత మనం యూట్యూబ్లో అప్లోడ్ వరకు ఏం చేయాలనేది ఇప్పుడు చూసేద్దాం మనం. ఇప్పుడు మనం షూటింగ్ ప్రాసెస్ అనేది ఎలా అయితే చూసేసాం కదా, ఇప్పుడు ఏం చేయాలి, మనం షూటింగ్ చేసిన తర్వాత దాన్ని ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేయకుండా పెట్టచ్చా అంటే పెట్టచ్చు. మీ బ్యాక్ సైడ్ నాయిస్ లేకుండా ఉంటే మీరు ఎడిట్ చేయకుండానే మీరు ఎలా వీడియో తీస్తే అలా పెట్టేయచ్చు అనమాట. కానీ ఎడిట్ చేస్తే మీరు ఏమన్నా తప్పులు ఉంటే దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ వాయిస్ సరిగా లేకపోతే వాయిస్ ఓవర్ అనేది ఇచ్చుకోవచ్చు. అది కూడా ఎలాగనేది చెప్తాను. ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తూ ఉండండి. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం షూటింగ్ ప్రాసెస్ అయిపోయింది కదా, షూటింగ్ అయిపోయిన తర్వాత వీడియో అనేది ఎడిట్ చేసేద్దాం. ఇప్పుడు ఆ వీడియో ఎలా ఎడిట్ చేయాలి, దేంట్లో ఎడిట్ చేస్తున్నాను, థంబ్నెయిల్ ఎలా ఇస్తున్నాను, మ్యూజిక్ ఎలా యాడ్ చేస్తున్నాను, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఫస్ట్ ఏంటంటే మీరు ఒక డ్రెస్ వేసుకుని ఉంటారు కదా, మీరు వీడియో తీయడానికి కానీ లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు కనిపించే విధంగా వేసుకుంటే మీరు వేసుకునే డ్రెస్తో ఫోటో పెట్టారనుకోండి, ఓకే ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆ ఫోటోని బట్టి అక్కడ థంబ్నెయిల్ బట్టే కదా ఓపెన్ చేసేది. సో సపోజ్ ఇప్పుడు నేను ఈ డ్రెస్లో ఉన్నాను, నా వీడియో కూడా ఈ డ్రెస్లోనే ఉంటుంది. నేను వేరే డ్రెస్ వేసుకుని నేను వేరేది పెట్టి వీడియో అలా అయితే కొంచెం చూడ్డానికి కూడా జనాలకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో మీరు ఏదైతే డ్రెస్ వేసుకున్నారో ఆ డ్రెస్ తోటి ఒక 2-3 ఫోజుల్లో ఫోటో అయితే దిగండి. ఫస్ట్ ఫోటో దిగిన తర్వాత సపోజ్ ఇప్పుడు మీరు ఏదైనా వంట వీడియో తీసారనుకోండి, ఆ వంట గిన్నె చేతిలో పెట్టుకున్నట్టు ఫోటో తీయండి అయిపోయిన తర్వాత. లేదంటే కూరలు కట్ చేస్తున్నట్టు ఒక ఫోటో తీయండి. లేదంటే వాటిని ఇలా చూపిస్తున్నట్టు అయిపోయిన తర్వాత ఇలా చూపిస్తున్నట్టు ఒక ఫోటో తీసుకోండి. అలాగా మీరు ఒక 4-5 ఫొటోస్ తీసుకుని పెట్టుకోండి. ఎందుకంటే థంబ్నెయిల్కి యూజ్ అవుతాయి అన్నమాట ఈ ఫొటోస్. ఫస్ట్ ఇప్పుడు ఆ వీడియోని ఎడిటింగ్ ఎలా చేద్దాం అనేది చూసేద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు మనం షూటింగ్ అయితే చేసేసాం కదా, వీడియో షూటింగ్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే నేను యూస్ చేసేది ఏంటంటే ఇన్షాట్ అనే యాప్. మీకు ఈజీగా అర్థమవుతుంది, దాంట్లో యూస్ చేస్తా చూడండి. లేదంటే కైన్ మాస్టర్ ఉంది కదా, కైన్ మాస్టర్ యూస్ చేసి కూడా మనం వీడియో అనేది తీయచ్చు. సపోజ్ మనం తీసిన వీడియో ఇన్షాట్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు లేకపోతే. ఇన్షాట్ అనే యాప్ని ఓపెన్ చేస్తే ఇలా వీడియో ఫోటో కొలేజ్ అని వస్తుంది. సో ఇప్పుడు మనం థంబ్నెయిల్ కోసం ఫోటోని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ చేయాలి కాబట్టి వీడియో మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ అని ఉంది కదా, ఈ న్యూ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మన దాంట్లో కెమెరాలో ఉన్న వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో ఒకటి తీసుకుందాం అనుకున్నాను నేను. సో సపోజ్ ఇదే వీడియో ఉందనుకోండి, ఒక 2-3 వీడియోస్ ఉన్నాయనుకోండి, ఇలా టిక్ చేసేసుకుని ఇక్కడ టిక్ సింబల్ కనిపిస్తుంది కదా కింద, వాటి మీద క్లిక్ చేసేసామంటే వీడియో అనేది మనకు వచ్చేస్తుంది. ఫస్ట్ ఇలా ఉంది కదా, ఇలా ఉన్న తర్వాత ఇక్కడ ఇన్షాట్ అని చెప్పేసి మీకు కనిపిస్తుందా నా పిక్చర్ పక్కన. సో దాని మీద కనుక మనం క్లిక్ చేసామంటే ఇక్కడ ఫ్రీ రిమూవ్ అని అడుగుతుంది. అంటే మనం మనీ పే చేయవలసిన అవసరం లేదు ఇన్షాట్ యాప్కి. సో ఫ్రీ రిమూవ్ అని ఉంటే మనకి యాడ్ అనేది ప్లే అవుతుంది అనమాట. సో యాడ్ ప్లే అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి.
సో ఆ యాడ్ అనేది మనకి 10 సెకండ్స్ ఉండొచ్చు, 8 సెకండ్స్ ఉండొచ్చు. ఆ యాడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో సపోజ్ ఇప్పుడు అజియో యాడ్ అనేది వస్తుంది కదా, మనం బ్యాక్కి వెళ్ళకూడదు, జస్ట్ ఇలా ప్రెస్ చేసి వదిలేసేయాలి. అదే ఇక్కడ పైన ఇంటూ మార్క్ కనిపిస్తుంది అనమాట. యాడ్ అయిపోయిన తర్వాత ఆ ఇంటూ మార్క్ని ప్రెస్ చేసేసామంటే యాడ్ అయిపోయింది, ఇంకా మీరు వీడియో చేసుకోవచ్చు. ఇది మీకు కింద వాటర్ మార్క్ అనేది రాదు అని చెప్పేసి అర్థం దానికి. సో ఇప్పుడు మనం ఇంటూ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. చూసారా ఇక్కడ ఇంటూ మార్క్ కనిపిస్తుందా? ఈ ఇంటూ మార్క్ మీద ప్రెస్ చేసేసేయండి. ఇప్పుడు చూడండి ఇన్షాట్ అనే వాటర్ మార్క్ ఇక్కడ లేదు కదా నా వీడియో కింద. ఇప్పుడు నేను వీడియో బటన్ ఆన్ చేయడం, సపోజ్ చూడండి ఇప్పుడు ఇలా ఉందా, వీడియో బటన్ ఆన్ చేద్దాం అనుకుంటే దీని కర్సర్ మూవ్ అవుతుంది చూసారా. ఈ కర్సర్ని నేను కొంచెం నాకు ముందు వద్దు, ఎందుకంటే బటన్ ఆన్ చేసే వీడియో నాకు వద్దు, అందుకని నేను దీని మీద ఇలా క్లిక్ చేసి ఇక్కడ మీకు ఆప్షన్స్ చాలా కనిపిస్తున్నాయి చూడండి. ఈ ఆప్షన్స్లో స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది కదా, స్ప్లిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకోండి, క్లిక్ చేసి మళ్ళీ ఈ వైట్గా వచ్చే బార్డర్ దీనికి వచ్చేలా చూసుకోండి. ఇలా దాని మీద ప్రెస్ చేస్తే దానికి బార్డర్ వచ్చేస్తుంది. డిలీట్ అయితే ప్రెస్ చేసండి, అది అయితే డిలీట్ అయిపోతుంది ఫ్రంట్. సో ఇలాగ మీరు వీడియో అయితే ప్లే చేసేసుకోండి. ప్లే చేసుకుని నాకు నా వాయిస్ వద్దు, నేను మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటున్నానంటే దీని మీద ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వాల్యూమ్ అని ఉంది కదా, ఈ వాల్యూమ్ మీద ప్రెస్ చేయండి. మీ వాల్యూమ్ అంతా మ్యూట్ చేసేసేయండి. ఇక్కడ టిక్ సింబల్ ఉంది కదా, టిక్ సింబల్ మీద ప్రెస్ చేసేయండి. సో ఇప్పుడు మీ వాల్యూమ్ మీరు ప్రెస్ చేసినా మీ వాల్యూమ్ అనేది వినిపించదు. సో ఇప్పుడు దీనికి మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు సినిమా మూవీస్లో సాంగ్స్ కానీ దేంట్లోనైనా కానీ మ్యూజిక్ అనేది యాడ్ చేయొద్దు. మనకి వైటీ స్టూడియోలో లైబ్రరీలో మ్యూజిక్ అనేది ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. ఆ మ్యూజిక్ ఇక్కడ యాడ్ చేయాలి. ఎలాగంటే ఇక్కడ ఆడియో అని కనిపిస్తుందా సెకండ్ ఆప్షను, ఈ ఆడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మ్యూజిక్ అని ఉంది చూడండి ఫస్ట్ ఆప్షను, ఈ మ్యూజిక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మై మ్యూజిక్ అని ఉంది, అంటే మీరు వైటీ స్టూడియోలోంచి డౌన్లోడ్ చేసుకున్నది మై మ్యూజిక్లో కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ సౌండ్స్ ఉన్నాయి కదా, ఈ సౌండ్స్ ఏంటంటే మనం ఓపెన్ చేస్తున్నా చూడండి సౌండ్తో సహా. ఇలా వినిపిస్తుంది కదా, ఈ సౌండ్ని మీ వీడియోకి యాడ్ చేసుకోండి. నేను ఇవన్నీ డౌన్లోడ్ చేసినవి వైటీ స్టూడియోలో నుంచి. చూడండి ఇక్కడ మూవీ సాంగ్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ నా దాంట్లో కొన్ని మూవీ సాంగ్స్ ఉన్నాయి కదా, ఇదేంటంటే జస్ట్ నేను సాంగ్స్ వినడం కోసం డౌన్లోడ్ చేసి పెట్టుకుని, ఇవి మాత్రం మీరు ఇలా యాడ్ చేయొద్దు. ఈ మూవీ సాంగ్స్ కనుక యాడ్ చేశారంటే కంపల్సరీగా మీకు కాపీ రైట్స్ అనేవి పడిపోతాయి. వైటీ స్టూడియోలోకి వెళ్ళి మాత్రమే మీరు మ్యూజిక్ని డౌన్లోడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు మ్యూజిక్ అనేది యాడ్ చేసేసాం. నెక్స్ట్ ఎఫెక్ట్స్, మీరు ఏదైనా దీని మీద బెల్ సింబల్ కానీ చూడండి, సౌండ్లు కానీ బెల్ సౌండ్ కానీ అదిగో ఇవి ఉన్నాయి కదా, ఎక్కువసేపు యాడ్ చేయొద్దు వీటిని. సో ఇలా వీటిని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మీరు యాడ్ చేసుకున్న తర్వాత టిక్ సింబల్ని ప్రెస్ చేసేసేయండి. ఇప్పుడు మ్యూజిక్ అనేది మీకు వీడియోతో పాటు వినిపిస్తుంది. మ్యూజిక్లో పెడదాము, మ్యూజిక్ నేను యాడ్ చేయలేదు. సో మై మ్యూజిక్లోకి వెళ్ళి ఇగో ఈ మ్యూజిక్ని యూజ్ అని ఉంది కదా, యూజ్ని ప్రెస్ చేసేసేయండి. ఇక్కడ చూడండి ఇప్పుడు మ్యూజిక్ అనేది యాడ్ అయిపోయింది కదా, మీ వాల్యూమ్ ఏం లేదు, జస్ట్ మ్యూజిక్ అనేది యాడ్ అయిపోయింది. అంటే మీరు కిచెన్ వీడియోస్ తీసుకున్నా, మీ వాయిస్ వినిపించకుండా మేము గార్డెనింగ్ వీడియోస్ చేస్తున్నా, లేకపోతే బయట వ్లాగ్స్ చేస్తున్నా, మా వాయిస్ వద్దు మేము మ్యూజిక్ పెడదాము అనుకుంటే ఇలా మ్యూజిక్ యాడ్ చేసుకుని ప్లే చేయండి ఒకసారి. అదిగో చూసారా, మీ వీడియో వెనకాల అలా మ్యూజిక్ వస్తుంది. సో ఈ మ్యూజిక్ నాకు వద్దు అనుకున్నారనుకోండి, మళ్ళీ ఈ మ్యూజిక్ మీద ప్రెస్ చేస్తే వైట్ కలర్ చుట్టూ బార్డర్ వస్తుంది. తర్వాత ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసేయచ్చు. లేదు నాకు దీంట్లో మ్యూజిక్లో నాకు మ్యూజిక్ కాదు కిందది కావాలి అన్నారనుకోండి, ఇక టిక్ చేసిన తర్వాత మీ వీడియో కటింగ్ ఉందనుకోండి,
ఇప్పుడు సగం ఇక్కడికి నేను కట్ చేసేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. మళ్ళీ స్ప్లిట్ అంటే ఏంటంటే కటింగ్ అనమాట, వీడియోని కట్ చేస్తుంది. సో స్ప్లిట్ ఆప్షన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ కట్ అయిపోయి కర్సర్ మధ్యలోకి వచ్చేస్తుంది చూడండి. మీరు రైట్ సైడ్ డిలీట్ చేయాలంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ డిలీట్ చేయాలంటే లెఫ్ట్ సైడ్, లేదా చిన్న ముక్క మాత్రమే డిలీట్ చేయాలనుకుంటున్నానంటే కర్సర్ని మూవ్ చేసి మళ్ళీ స్ప్లిట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనం 2 times చేసాం కదా కర్సర్ అనేది, ఈ మధ్యలో దాన్ని సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేస్తే ఈ ముక్క మాత్రమే మాకు వద్దు అనుకుంటే డిలీట్ ఆప్షన్ క్లిక్ చేశారంటే ఆ ముక్క మాత్రం మీకు ఉండదు. సో అలాగనమాట. నెక్స్ట్ పిప్, ఇక్కడ పిఐపి అని ఉంది కదా, పిఐపి ఆప్షన్ని క్లిక్ చేశారనుకోండి. ఇంకేదైనా మీరు వీడియో యాడ్ చేయాలన్నా, ఇప్పుడు సపోజ్ చూడండి చూపిస్తాను. మీరు ఇక్కడ వీడియో యాడ్ చేయాలి అనుకున్నారనుకోండి, దీని మీద ఇలాగా ప్రెస్ చేయండి. ప్లస్ అని ఉంది కదా, ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉందంటే మీరు కర్సర్ని మూవ్ చేసి ఎక్కడైతే మీరు ఎక్స్ట్రా వీడియో యాడ్ చేద్దాం అనుకుంటున్నారో కర్సర్ని ఆ ప్లేస్కి మూవ్ చేయండి. ఇప్పుడు సపోజ్ ఈ 2 వీడియోస్ మధ్య నాకు ఇంకొక వీడియో కావాలి, అది మిస్ అయింది అంటే ఈ 2 వీడియోస్ మధ్య ఈ కర్సర్ని ఇలా క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనకి వీడియో ఫోటో అని ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. సో సపోజ్ నాకు ఇంకొక చిన్నది నేను వీడియో షూటింగ్లో మర్చిపోయాను యాడ్ చేయడం అంటే దీన్నే ఉందనుకోండి, ఇలా టిక్ చేశారంటే ఈ మధ్యలో అనేది ప్లే అయిపోతుంది చూడండి, ఈ మధ్యలో అనేది ప్లే అయిపోతుంది ఇలాగా. సో ఇలాగ మనం మధ్యలో మనం ఏది కావాలంటే అది స్ప్లిట్ చేసుకోవచ్చు, అది కట్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిల్టర్స్ మీద క్లిక్ చేస్తే చూడండి ఎఫెక్ట్స్ అని ఉంది కదా, దీంట్లో మన ఫేస్ బ్లర్ అవ్వడం, లేకపోతే డబల్ షేడ్ కనిపించడం, రొటేట్ అవ్వడం, రౌండ్, సైడ్ నుంచి, పైనుంచి, కింద నుంచి ఎలా కావాలంటే అలా వీడియోస్ అనేది, ఫొటోస్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. సో మన వీడియోకి అది అవసరం లేదు, వీడియో మేకర్కి ఈ ఎఫెక్ట్స్, ఫిల్టర్స్ ఇవేం అవసరం లేదు. జస్ట్ మీరు కటింగ్ మాత్రం చూడండి, స్ప్లిట్ అనే ఆప్షన్ చూడండి. ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ నా వీడియోస్ చూస్తూ ఉంటారు, నా వీడియోస్ పక్కన సబ్స్క్రైబ్ బటన్ అనేది వస్తుంది కదా, అది నేను వీడియోలో ఎలా యాడ్ చేస్తున్నానంటే నేను మీకు ఆల్రెడీ ఎలా సబ్స్క్రైబ్ బటన్ని డౌన్లోడ్ చేయాలనేది ప్రీవియస్ వీడియోస్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూసేసేయండి, అది డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయిపోయింది, నాది కైన్ మాస్టర్లో ఉందన్నమాట. సో పిఐపి అనే ఆప్షన్ని మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కింద రీసెంట్ అని కనిపిస్తుందా, రీసెంట్ బటన్ మీద క్లిక్ చేశారంటే మీకు వీడియోస్ కావాలా, లేకపోతే కెమెరాలో కావాలా, రీసెంట్ కావాలా, లేకపోతే ఇన్స్టాగ్రామ్లోది కావాలా, కైన్ మాస్టర్లో కావాలా, ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి. సో నేను కైన్ మాస్టర్ అయితే అది చాలా రోజులైంది నేను చేసుకుని. ఇక్కడ చూడండి గ్రీన్ కలర్లో కనిపిస్తుందా, ఇది నా సబ్స్క్రైబ్ బటన్ అనమాట. ఇలా వస్తుంది సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేయగానే. సో మీరు కింద కర్సర్ని ఇలా ఆ బటన్ మీద క్లిక్ చేసేసిన తర్వాత సో పైన ఆప్షన్స్ కనిపిస్తున్నాయా ఇక్కడ, దీంట్లో క్రాప్ అని ఉంది చూడండి, ఈ క్రాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనం ఈ సబ్స్క్రైబ్ బటన్ని చాలా చిన్నగా చేద్దాం అనుకుంటున్నాం, ఒక సైడ్కి మాత్రమే కావాలి, ఫుల్ అవసరం లేదు కదా, చిన్నగా చేసి మనం టిక్ చేసాం. టిక్ చేసి ఇప్పుడు ఇక్కడ కింద కర్సర్ కనిపిస్తుంది, ఈ కర్సర్ని ఇలా చేసామంటే చిన్నదవుతుంది, మధ్యలో ప్రెస్ చేసి ఇలా మనం రైట్కి కానీ లెఫ్ట్కి కానీ ఇలా దీన్ని మూవ్ చేసుకోవచ్చు అనమాట. రైట్ సైడ్ నాకు ఎక్కువ ప్లేస్ ఉంది కాబట్టి రైట్ కి మూవ్ చేసుకున్నాను. సో ఇది మీరు ఇక్కడ ప్లస్ అనేది ఏంటంటే, సో టిక్ చేయండి. సపోజ్ ఇక్కడ మీరు ఇలా ఉన్నప్పుడు ప్లస్ అనేది కనిపిస్తుంది ఏంటంటే మీ వీడియోస్ మధ్యలో యాడ్ అవ్వడానికి. సో ప్లస్ సింబల్ ప్రెస్ చేయడం ఎప్పుడంటే మీ వీడియో ఒక 2-3 వీడియోస్ మధ్యలో మీ వీడియో ప్రెస్ అయ్యేలాగా. అది కాదు నా స్క్రీన్ పైనే నాకు వేరేది ఏమన్నా ఆప్షన్ కనిపించాలి, ఇప్పుడు నా పక్కన ఏదైనా ఫోటో కనిపించాలనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఇలాగ మనకి ఈ కర్సర్ని ఇలా చేసుకుని పిఐపి ఆప్షన్ని క్లిక్ చేసి నాకు ఫోటో మాత్రమే కనిపించాలి అనుకున్నారనుకోండి, పిఐపి మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి కదా ఆప్షన్స్, నాకు కెమెరాలోకి వెళ్ళాను, నాకు ఫోటో అనేది కావాలి, నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నా పక్కన ఫోటో అన్నది కావాలంటే ఇక్కడ పైన ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఫోటో, వీడియో అని, ఫోటో మీద క్లిక్ చేయండి. సో ఫోటో అనేది వస్తుంది. సో సపోజ్ నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా, చూడండి నా ఫోటో పక్కన ఫోటో వచ్చింది, దీన్ని చిన్నగా ఇలాగ డ్రాగ్ చేసి సైడ్కి పెట్టుకున్నా. సో ఇలా ఫోటో అనేది మనం వీడియో మాట్లాడుతున్నప్పుడు మన సైడ్ ఫోటో రావాలంటే ఇలా చేసుకోవాలి. లేదు మనం వీడియో మధ్యలో ఫోటో రావాలి అనుకుంటే ఇక్కడ టిక్ చేసేసేయండి, అప్పుడు బ్యాక్కి వెళ్ళిపోతుంది. అది వీడియో మధ్యలో రావాలి అనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ని ప్రెస్ చేయాలన్నమాట. సో నేను ఇప్పుడు దీనికి అలా యాడ్ చేసేసాను కదా సబ్స్క్రైబ్ బటన్ని, ఇంకా లాస్ట్కి వచ్చేసేయండి. ఇలా లాస్ట్కి వచ్చేసిన తర్వాత మీ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని కనిపిస్తుందా, ఈ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి మీరు
ఈ బ్యాక్గ్రౌండ్ ఏది కావాలంటే అది ఇచ్చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఏమి వద్దు అనుకుంటే ఇంటూ మార్క్ మీద ప్రెస్ చేస్తే ఏమీ ఉండదు. లేదు నా ప్లేస్ బ్లర్గా కావాలి అనుకుంటే ఇక్కడ బ్లర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ బ్లర్ మీద క్లిక్ చేసేసేయడమే. బ్యాక్గ్రౌండ్ మనకి ఒక బ్లర్ వీడియో అనేది కూడా వస్తుంది. సో ఇది ఏమి వద్దు అంటే ఇంటూ మీద ప్రెస్ చేసేసేయండి. సో వీడియో ఇదనమాట. స్పీడ్, నెక్స్ట్ నా వీడియో ఫాస్ట్గా అయిపోవాలి అనుకున్నారనుకోండి, ఇక్కడ స్పీడ్ అనే ఆప్షన్ ఉంది కదా, మీరు ఇక్కడ చూడండి, మీరు స్లో అంటే 0.2 నుంచి 1 లోపు స్లో పెట్టుకోండి. స్పీడ్ కావాలి అంటే 1 నుంచి 2 లోపు మాత్రమే స్పీడ్ పెట్టుకోండి. ఇలా మూవ్ చేశారనుకోండి ఫింగర్ తోటి 1 నుంచి ఇలా 2 లోపే పెట్టుకోండి, 1.9 వరకు. ఎందుకంటే 2 దాటితే మీకు మొత్తం ఫాస్ట్ అయిపోయి ఏమీ అర్థం కాదనమాట. సో ఇలాగ నేను 1.7 ఉందనుకోండి, అలా ప్రెస్ చేస్తాం. ఇప్పుడు మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలి. సపోజ్ మీ వీడియోకి మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే వీడియో స్టార్టింగ్ ఆల్రెడీ మీరు ఫస్ట్ మీకు వీడియో ఉన్న వాల్యూమ్ని అయితే మ్యూట్ పెట్టేసుకోండి 0లో. ఇప్పుడు దీనికి వాల్యూమ్ ఇవ్వాలి మీరు అనుకుంటే ఇక్కడ చూడండి ఆడియో అని ఉంది కదా, ఈ ఆడియోని ప్రెస్ చేయండి. ఇక్కడ రికార్డ్ ఆప్షన్ కనిపిస్తుందా, ఈ రికార్డ్ ఆప్షన్ని ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఇలా రెడ్ కలర్ రౌండ్ సింబల్ ఉంటుంది. దీని మీద ప్రెస్ చేశారంటే మీరు మాట్లాడేది మీ వీడియోకి 3 seconds టైం అడిగి యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను రికార్డింగ్ ఆల్రెడీ చేస్తున్నా కాబట్టి ఆ రికార్డింగ్ ఆఫ్ అయిపోతుంది, అందుకని నేను ఇది చేయట్లేదు. సో దీని మీద ప్రెస్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది. మీరు ఏం మాట్లాడారో మీ అలా వీడియో ప్లే అవుతూ ఉంటుంది. మీ వాయిస్ అనేది ఇక్కడ రికార్డ్ చేసేసుకొని టిక్ చేసేసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ అన్ని కటింగ్ ఇవన్నీ మనకు అవసరం లేదు. క్రాప్ ఎలాగో చెప్పాను. నెక్స్ట్ ఇవన్నీ ఏంటంటే మనకి ఇన్షాట్ యాప్లో ఫోటో కూడా మనం మంచిగా సెట్ చేసుకోవచ్చు అనమాట థంబ్నెయిల్కి. సో వాటి ఆప్షన్స్ ఇవి. వీడియోకి మాత్రం ఇవేమీ అవసరం లేదు. సో ఇలా చేసేసిన మీ వీడియోని ఇప్పుడు లాస్ట్కి వచ్చేసాను అనుకోండి, లాస్ట్ మళ్ళీ నేను స్క్రీన్ ఆఫ్ చేయడం కనిపిస్తుంది. సో ఆ స్క్రీన్ ఆఫ్ చేయడం కూడా నేను డిలీట్ చేసేసేయాలి. జస్ట్ ఇక చూడండి, లాస్ట్కి వచ్చాను, నాకు ఈ లాస్ట్ ముక్క అవసరం లేదు. సో మళ్ళీ ఒకసారి దీని మీద ఇలాగా ప్రెస్ చేసామంటే చుట్టూ బార్డర్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ చెప్పా కదా ఎలా కట్ చేయాలో, స్ప్లిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఈ లాస్ట్ బార్డర్ ఉంది కదా, ఈ ఏ బార్డర్ అయితే ఉందో అది మాత్రమే డిలీట్ అవుతుంది. డిలీట్ని ప్రెస్ చేసేసాను. ఇలా ప్రెస్ చేసేసిన తర్వాత పైన చూడండి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, ఫోన్కి పైన ఆ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ అని అడుగుతుంది. ఎక్స్పోర్ట్ అని అడిగితే ఇది సేవ్ అయిపోతుంది. ఇలా సేవ్ అయిపోయిన వీడియో ఎక్కడ ఉంటుంది, ఇలా సేవ్ అయిపోయిన వీడియో మన ఫొటోస్ ఓపెన్ చేసుకుని మన గ్యాలరీ ఓపెన్ చేస్తే అలా సేవ్ అయిపోయిన వీడియో మనకి స్టార్టింగ్ ఫస్టే కాబట్టి ఆల్లో స్టార్టింగ్లో ఉన్న వీడియోకి అయితే వచ్చేస్తుంది. సో ఇలా వీడియో అయితే వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనకి వీడియో అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికోసం థంబ్నెయిల్ అయితే రెడీ చేసుకోవాలి. థంబ్నెయిల్ ఎలాగా, ఇన్షాట్లోనే చెప్తున్నా చూడండి. థంబ్నెయిల్ కూడా ఇన్షాట్ అనేది ఓపెన్ చేసేద్దాం. మళ్ళీ ఇన్షాట్ అనేది ఓపెన్ చేసేద్దాము. ఓపెన్ చేసి నాకు ఈ వీడియో అవసరం లేదు కాబట్టి నేను డిలీట్ చేసేస్తున్నా. మళ్ళీ ఇలా స్క్రీన్ వచ్చేస్తుంది. స్క్రీన్ వచ్చిన తర్వాత ఫోటో అనే ఆప్షన్ ఉంది కదా, ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేయండి, న్యూ మీద క్లిక్ చేయండి. సో సపోజ్ ఇప్పుడు మీరు థంబ్నెయిల్ చేద్దాం అనుకుంటున్నారంటే ఒక బ్యాక్గ్రౌండ్ని తీసుకోండి. ఇది మనకి ఎప్పుడు 16:9 రేషియోలో ఉండాలి. సో 16:9 క్రాప్ బటన్ మీద క్లిక్ చేసామంటే 16:9 ఆప్షన్ కింద చూపిస్తుంది. దాన్ని ఇలా టిక్ చేసేసుకోండి. టిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ దీని మీద మన ఫోటో కావాలి. ఫోటో కావాలంటే ఎలాగా, పిఐపి అనే ఆప్షన్ ఉంది కదా కింద చూడండి, ఈ పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఒక ఫోటో అనేది మనం చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ని, ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఈ ఫోటో ఉందా, దీనికి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. నేను బ్యాక్గ్రౌండ్ ఎలా డిలీట్ చేశాను, గూగుల్లోకి వెళ్ళేసి రిమూవ్ బీజీ అని కొట్టామంటే, బీజీ అంటే బ్యాక్గ్రౌండ్, రిమూవ్ బీజీ అని కొట్టామంటే అప్లోడ్ ఫోటో అని అడుగుతుంది. దాని మీద క్లిక్ చేసి మనం ఏ ఫోటో అయితే కావాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేస్తే అది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ డిలీట్ చేసేసి మన గ్యాలరీలోకి పంపించేస్తుంది. సో అలా డిలీట్ చేసిన ఫోటో ఇది. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత థంబ్నెయిల్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఇప్పుడు నాది అనుకోండి, నా వీడియో అనుకోండి. లేదంటే మీకు ఇంట్రెస్ట్ థంబ్నెయిల్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం అనేది మీకు ఇష్టం, మీరు ఏదైతే చేస్తున్నారో అది. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు థంబ్నెయిల్ అని పెడుతున్నాను నేను చూడండి.
thumbnail అని పెట్టా. ఇక్కడ నాకు బార్డర్ వచ్చేసింది. నాకు బార్డర్ అవసరం లేదనుకుంటే ఇక్కడ మీకు రౌండ్గా కలర్స్ కనిపిస్తున్నాయా, ఈ కలర్స్ మీద క్లిక్ చేశారంటే కింద చూడండి ప్లస్ సింబల్ పక్కన బార్డర్ తోటని, బార్డర్ లేకుండా అని, సింగిల్ బార్డర్ అని ఆప్షన్స్ ఉంటాయి. సో బార్డర్ అక్కర్ లేకుండా ఇలాగా బార్డర్ తోటి అయితే ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, ఇలాగా మీకు ఈ ఆప్షన్స్ అన్ని క్లిక్ చేసి చూసుకోండి తెలుస్తుంది. సో బ్లూ కలర్ మీద నేను ఎల్లో కలర్ అనేది బాగుంటుంది కదా అని చెప్పి ఎల్లో కలర్ పెట్టాను. చూడండి థంబ్నెయిల్ అనేది కనిపిస్తుందా, ఇలా అయిపోయింది. ఒకవేళ ఇది నాకు నచ్చలేదు అనుకోండి, మళ్ళీ మీకు ఎడిటింగ్ అనే ఆప్షన్ చూడండి పైన, ఆ థంబ్నెయిల్ పైన ఎడిట్ అనే పెన్సిల్ సింబల్ ఉందా, దీని మీద ప్రెస్ చేసి ఎడిట్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మళ్ళీ మీరు ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ అడుగుతుంది బ్యాక్కి వెళ్ళిపోండి. బ్యాక్కి వెళ్ళిపోయి మీ ఇష్టం మళ్ళీ థంబ్నెయిల్ అని పెట్టుకుంటారో ఏది పెట్టుకుంటారో. సో ఇది డిజైన్ కావాలి నాకు. ఇక్కడ రౌండ్ కలర్స్ పక్కన క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అని కల్పిస్తుంది. ఇది ఫాంట్ అనమాట. ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ చూడండి. అక్కడ థంబ్నెయిల్ అనేది మారుతూ ఉందా, కనిపిస్తుందా, మీకు ఏది నచ్చితే ఆ థంబ్నెయిల్ అయితే పెట్టుకోండి. నేను ఎక్కువ పెట్టే థంబ్నెయిల్ ఏంటంటే సెకండ్ది ఓపెన్ చేస్తానన్నమాట. ఇగో థంబ్నెయిల్ ఇలా ఈజీగా పెట్టేశాను. పెట్టేసిన తర్వాత నాకు కలర్ నచ్చలేదు అంటే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ప్రెస్ చేయండి, ఎడిట్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, కలర్స్ మీద ప్రెస్ చేశారంటే ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయి చూడండి. రెడ్ కలర్ అయితే రెడ్ కలర్ వచ్చింది, ఎల్లో కలర్ అయితే ఎల్లో కలర్ వచ్చింది, ఆరెంజ్ అయితే ఆరెంజ్ వచ్చింది. ఇలా ప్రెస్ చేసేసుకుని ఇక్కడ టిక్ చేసేసాం అనుకోండి, అది ఇలా వస్తుంది. మనం కర్సర్ని ఇలా పైకి ఇలా ఫింగర్ తోటి మూవ్ చేసుకోవచ్చు. థంబ్నెయిల్ అని వచ్చేసిందా, వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ టెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. టెక్స్ట్ మీద ప్రెస్ చేసేసి ఇక్కడ ఎలా చెయ్యాలి అనే తెలుగు ఆప్షన్ పెడదాం. ఎలా చెయ్యాలి అనే తెలుగు ఆప్షన్ పెట్టాను. నాకేంటంటే ఈ ఫాంట్ నచ్చలేదు తెలుగులో. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ తెలుగుకి ఎప్పుడు డానియల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ దీని మీద ప్రెస్ చేయాలంటే బ్రైట్ అవుతుంది అనమాట అది. సో ఇది నేను మధ్యలోకి ఇలా మూవ్ చేసుకుంటున్నా. కలర్ నచ్చకపోతే ఎలా చేంజ్ చేసుకోవాలో చూపించా కదా, సో అలాగనమాట. నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఇప్పుడు క్రాప్ చేయాలనుకోండి, చిన్నగా క్రాప్ చేయడమే. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి ఇది నాకు చాలా సింపుల్గాను, మనం దీనికి ఏంటంటే మనం బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్, ఎడ్జెస్, ఫిల్టర్స్ ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. కానీ ఈజీగా చేసేవాళ్ళు అవన్నీ అవసరం లేదు, జస్ట్ ఇలా ప్రిపేర్ చేసేసేయండి. నెక్స్ట్ ఏంటంటే స్టిక్కర్స్ మీద ప్రెస్ చేస్తామంటే మన దగ్గర మనది బ్యాక్గ్రౌండ్ చుట్టూ ఏదైనా స్టిక్కర్స్ అనేవి ఇచ్చుకుందాం. ఇప్పుడు సపోజ్ ఈ కెమెరా స్టిక్కర్ ఉందనుకోండి, దీన్ని ఇచ్చుకుని ఇలా నేను తగ్గించుకుని కర్సర్ తోటి సైడ్ పెట్టుకుంటున్నాను. ఓకే, లేదు నేను గూగుల్ నుంచి తీసుకున్న ఫోటో నాకు ఇక్కడ కావాలి అనుకుంటే, సపోజ్ ఇప్పుడు మీరు థంబ్నెయిల్ ఎలా ప్రిపేర్ చేయాలి అని ఉంది కదా, గూగుల్ నుంచి ఒక యూట్యూబ్ అనే ఫోటోని తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే PIP అని ఉంది కదా, దీని మీద ప్రెస్ చేసి ఇప్పుడు సపోజ్ యూట్యూబ్ అని ఉంది కదా, దీన్ని ఇలా డ్రాగ్ చేయండి. ఇదేంటంటే నేను గూగుల్ నుంచి స్క్రీన్ షాట్ తీసిన ఫోటో అనమాట. గూగుల్ నుంచి మీరు ఫొటోస్ డౌన్లోడ్ చేస్తే మీకు కాపీరైట్స్ పడిపోతాయి. అన్నిటికీనా అంటే కాదు, కొన్నిటికి. సో దీన్ని ఇలాగ నేను చేసేసి ఇక్కడ పెడుతున్నాను. ఇది నేను గూగుల్ నుంచి స్క్రీన్ షాట్ తీసుకుని మన ఫొటోస్లోకి ఎడిట్ చేసుకున్న ఫోటో అనమాట. సో దీన్ని ఇక్కడ పెడుతున్నాం. ఇలాగ మనం గూగుల్ నుంచి తీసుకొచ్చిన ఫొటోస్ని PIP అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇలా యాడ్ చేసేసుకోవచ్చు దీంట్లో. సో ఇలా అయిపోయిన తర్వాత పైన ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఈ ఎక్స్పోర్ట్ మీద ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసేసిన తర్వాత అది సేవ్ అవుతుంది. మనం బ్యాక్ వచ్చేసేయచ్చు. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఇప్పుడు మనకేంటి షూటింగ్ అయిపోయింది, వీడియో ఎడిటింగ్ అయిపోయింది, థంబ్నెయిల్ ప్రిపరేషన్ అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని మనం వీడియో కింద అప్లోడ్ చేయాలి. వీడియో కింద అప్లోడ్ చేయాలి అంటే మనం యూట్యూబ్లోకి వెళ్ళి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనం సేవ్ చేసుకున్న వీడియో అవి ఇక్కడ వస్తాయి. సో సపోజ్ నేను ఒక వీడియో ఇందాక చేసిన వీడియోని ఇలా తీసుకున్నాను అనుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని అడుగుతుంది. ఇలా నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన పెన్సిల్ కర్సర్ కనిపిస్తుంది కదా, ఈ పెన్సిల్ కర్సర్ మీద క్లిక్ చేశారంటే మీరు రీసెంట్గా చేసిన ఫొటోస్ వస్తాయి అన్నమాట. థంబ్నెయిల్ చూడండి, ఫస్ట్ ఫోటో దీని మీద ప్రెస్ చేసి సెలెక్ట్ అనే ఆప్షన్ చూడండి పైన రైట్ సైడ్లో సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇలా అయితే వచ్చేస్తుంది. డన్ అని ప్రెస్ చేసేయండి.
డన్ అని ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇవన్నీ మనం తర్వాత ఇద్దుకుందాం. పైన నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, నెక్స్ట్ మీద ప్రెస్ చేసేస్తే ఇక్కడ మేడ్ ఫర్ కిడ్సా నాట్ మేడ్ ఫర్ కిడ్సా అని ఉంటుంది. నాట్ మేడ్ ఫర్ కిడ్స్ మీద క్లిక్ చేసేసి అప్లోడ్ వీడియో. సో మనకి వీడియో అయితే అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మరి అప్లోడ్ చేసేసారు, వీటికి మనం టైటిల్ ఇవ్వలేదు, ట్యాగ్స్ ఇవ్వలేదు, డిస్క్రిప్షన్ ఇవ్వలేదు, అందరికీ డౌట్ వస్తుంది కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే కంపల్సరీగా యూట్యూబ్ ఉన్న వాళ్ళకి వైటీ స్టూడియో అనే యాప్ కూడా ఉంటుంది. ఇక్కడ థర్డ్ యాప్ కనిపిస్తుందా పైన నాది, వైటీ స్టూడియో యాప్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనం అక్కడ డౌన్లోడ్ అవుతున్న వీడియో మనకి ఇక్కడ కంటెంట్ అని ఉంది కదా, కంటెంట్ లో కనిపిస్తుంది అనమాట. సో చూడండి ఇక్కడ కంటెంట్ లో డౌన్లోడ్ అవుతున్నట్టు కనిపిస్తుందా వీడియో. సో ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి రైట్ సైడ్ లో, దీని మీద ప్రెస్ చేసుకుని ఎడిట్ అని ఉంది కదా, ఎడిట్ ని ప్రెస్ చేయండి. ఎడిట్ ని ప్రెస్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు మనం అది డౌన్లోడ్ అవుతూనే ఉంటుంది, దాంట్లో చేస్తే మనకి టైం వేస్ట్. సో మనం వైటీ స్టూడియోలోకి వెళ్ళి ఇలా చేసుకోవచ్చు అనమాట. టైటిల్ ఇద్దాం. ఇప్పుడు టైటిల్ కంపల్సరీగా అర్థమయ్యేలా ఇవ్వండి. నెక్స్ట్ ఏంటంటే మీ టైటిల్లో ఏముందో మీ థంబ్నెయిల్లో కూడా అదే సేమ్ ఉండేలా చూసుకోండి. సపోజ్ థంబ్నెయిల్ ఎలా చేయాలి అని ఉంది కదా, ఇక్కడ నేను ఏమి ఇస్తున్నానంటే ఈజీగా మనం థంబ్నెయిల్ ఎలా చేసుకోవచ్చు చూడండి. ఈజీగా మనం తెలుగులోనైనా ఇచ్చుకోండి, ఇంగ్లీష్లోనైనా ఇచ్చుకోండి. ఓకేనా, ఇలా ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత థంబ్నెయిల్ ఎలా చేయాలి, ఓకేనా, ఇలా ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ కంపల్సరీగా చూడండి మస్ట్, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే హ్యాష్ అనేది ఉంటుంది. అంటే చూడండి హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి కదా ఇక్కడ, యూట్యూబ్ అని, నెక్స్ట్ మళ్ళీ హ్యాష్ మీద ప్రెస్ చేస్తే ఇలా స్క్రోల్ చేస్తే ట్రెండింగ్ అని, నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామో దాని గురించి అని, ఇప్పుడు వైరల్ వీడియో అని చెప్పేసి మీరు అలా హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దీన్ని మనం హ్యాండ్ తోటి ఇలా గట్టిగా ప్రెస్ చేసి డ్రాగ్ చేసామంటే కట్ టు కాపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కాపీ చేసి ఇక్కడ కింద డిస్క్రిప్షన్ అని ఉంది కదా, యాడ్ డిస్క్రిప్షన్ అని, దీన్ని ఓపెన్ చేసి మనం అలా కాపీ చేసిన దాన్ని మళ్ళీ గట్టిగా ఇక్కడ ప్రెస్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నచ్చిన హ్యాష్ ట్యాగ్స్ అన్ని ఇచ్చుకోండి. థంబ్నెయిల్ ఎలా చేస్తామనేది చూడండి, థంబ్నెయిల్ తెలుగులో ఇవ్వండి, ఇంగ్లీష్లో ఇవ్వండి, మీరు ఎలా కావాలంటే అలా ఇవ్వండి. ఇక థంబ్నెయిల్ ఇంగ్లీష్లో ఇచ్చాము, ఇప్పుడు థంబ్నెయిల్ తెలుగులో ఇద్దాం. థంబ్నెయిల్ ఇలాగా తెలుగులో ఇద్దాం అనమాట. తెలుగులో ఇచ్చి మీకు ఎన్ని కావాలంటే అది అన్నీ ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ విజిబిలిటీ అని ఉంది చూడండి, రెండో ఆప్షన్, దీని మీద క్లిక్ చేశారంటే మీరు ఆడియన్స్లో ఏ టైంకి పెడదాం అనుకుంటున్నారు అనేది, అంటే పబ్లిక్ ఆప్షన్ని క్లిక్ చేసి షెడ్యూల్ అంటే టైము, మీరు ఏ టైంకి పెడదాం అనుకుంటున్నారు అంటే సపోజ్ ఇప్పుడు నా టైం వచ్చేసి 11 అవుతోంది, ఈ రోజు 11 అవుతోంది కాబట్టి ఇది నెక్స్ట్ డే ఆప్షన్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఒక రౌండ్ ఉంది కదా డేట్ మీద, నెక్స్ట్ డే పెట్టేలాగా. లేదు నేను ఈ రోజు పెడదాం అనుకుంటున్నా ముందు రోజు అంటే ముందు క్లిక్ చేయండి. లేదు మనం ఏ డేట్ని పెడదామంటే ఆ డేట్ని అయితే క్లిక్ చేసేసేయండి, ఓకే చేయండి. ఓకే చేసి టైం అడుగుతుంది. సపోజ్ ఇప్పుడు 11 అయింది కదా, నేను ఒక 12 o'clockకి పెడదాం అనుకుంటున్నాను అనుకో, 12 మీద ప్రెస్ చేసి ఇక్కడ ఏఎమ్మా పిఎమ్మా అంటే పిఎం మీద ప్రెస్ చేయండి, ఓకే చేయండి. సో అక్కడ ఓకే అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు చూడండి ఇవి ఏం అవసరం లేదు మనకి, కింద చూడండి మోర్ ఆప్షన్లో ట్యాగ్స్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసి ట్యాగ్స్ అనేవి మీరు ఎన్ని కావాలంటే, అంటే మనం జనరల్గా ఎవరైతే మన సెర్చ్ సింబల్లో యూట్యూబ్లో వాళ్ళకి అవసరమైంది కావాలనుకుంటున్నారో ముందుగానే ఊహించి మనం ట్యాగ్స్ అనేవి ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఫస్ట్ నా ఛానల్ నేమ్ అయితే, మన ఛానల్ నేమ్ అయితే ఫస్ట్ ఇచ్చుకుందాం. తర్వాత ఇక్కడ ఏంటంటే కింద కనిపిస్తుందా యారో సింబల్ ప్రెస్ చేస్తే అలా అయిపోతుంది ఇది. సో ఇప్పుడు ఏంటంటే నా ఛానల్ నేమ్ ఇచ్చేసిన తర్వాత నా టెక్ ఛానల్ కాబట్టి ఇప్పుడు నేను టెక్ గురించి చెప్తున్నా కాబట్టి టెక్ అని ఇచ్చుకుంటున్నా. నెక్స్ట్ తెలుగు టెక్ అని ఇస్తున్నా. నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్ టెక్ అని ఇస్తున్నా, యూట్యూబ్ టెక్ అని ఇస్తున్నా, యూట్యూబ్ తెలుగు టెక్ అని ఇస్తున్నా. అంటే ఏంటంటే మీరు యూట్యూబ్లో ఎవరైతే సెర్చ్ సింబల్ ఓపెన్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన టైప్ చేస్తారో అది మీరు ఇక్కడ. ఇప్పుడు సో మనది ఏముంది టైటిల్, అసలు ఆ థంబ్నెయిల్ ఎలా చేయాలి. సో ఇక్కడ మనం థంబ్నెయిల్ ఎలా చేయాలి అనేది థంబ్నెయిల్ ఎలా చేయాలి ఇంగ్లీష్లో ఇద్దాము, మళ్ళీ థంబ్నెయిల్ ఎలా అనేది తెలుగులో ఇద్దాము.
చూడండి ఎలా చేయాలి అలా తెలుగులో ఇద్దాము. జస్ట్ థంబ్నెయిల్ ఒకటి ఇద్దాము. నెక్స్ట్ ఏంటంటే హౌ టు ప్రిపేర్ థంబ్నెయిల్ అని ఇద్దాము. నెక్స్ట్ ఏంటంటే హౌ టు సెట్ థంబ్నెయిల్ అని ఇద్దాము. నెక్స్ట్ ఇంకా మీ ఇష్టం, అలా ఏదైనా ఇచ్చేసుకోండి. కిందకు వచ్చేసేయండి. కామెంట్స్ ఆన్ ఉంటే ఆన్ చేసుకోండి, లేదు ఎవరు కామెంట్స్ నాకు చేయకూడదు అనుకుంటే ఈ కామెంట్స్ని ప్రెస్ చేస్తే ఆన్ ఆఫ్ ఇవన్నీ అడుగుతుంది కాబట్టి ఆన్ ఆఫ్ మీద ప్రెస్ చేసుకోండి, మీ ఇష్టం. మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం పైన సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసేయండి. సో మనకి వీడియో అయితే సేవ్ అయిపోయింది. ఇవాళ 3rd కాబట్టి మా ఆఫ్టర్నూన్ 12 PM ఈ వీడియో అయితే పబ్లిక్లోకి వెళ్తుంది అనమాట. సో షూటింగ్ దగ్గర నుంచి మనం ఎడిటింగ్ ఎలాగా, థంబ్నెయిల్ ఎలాగా, నెక్స్ట్ ట్యాగ్స్ ఎలాగా, టైటిల్ ఎలాగా, డిస్క్రిప్షన్ ఎలాగా అన్నీ చూసేసాం కదా. ఇప్పటి వరకు మీకు ఎవరికైనా తెలియకపోతే ఇలా ఈజీగా మీరైతే చేసేసుకోండి. సో ఇప్పటి వరకు మనం చేసిన వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అనేది కూడా ఇస్తాను. ఓకేనా? ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనం మంచి మంచి వీడియోస్ చేద్దాము. సో ఈరోజు మనం షూట్ చేయడం దగ్గర నుంచి వీడియో అప్లోడ్ చేసే వరకు చూపించాము. కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే ఈ వీడియో మొత్తం చూసుకుంటే కంపల్సరీగా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీ ఓన్గా మీరు వీడియో దగ్గర నుంచి అప్లోడింగ్ వరకు మీరే చేసుకోవచ్చు అనమాట. బాగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బై.